హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన పూల మొక్కలకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. అలాగే ఫెర్టిలైజర్ చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఈ ఫెర్టిలైజర్ అనేది మన పూల మొక్కలకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం కనీసం 10 రోజులకు ఒకసారి ఇవ్వలేకపోయినా నెలకు ఒక్కసారి అనేది ఈ ఫెర్టిలైజర్ మనం ఇస్తే చాలండి. మనకి ఎక్కువ శాతం పువ్వులు అనేది బాగా పూస్తాయండి. ఎంతటి మొండి మొక్కలైనా సరే మనకి ఇట్టే పూలు అనేది మంచిగా మొక్క కూడా బాగా హెల్దీగా వచ్చి పువ్వులు కూడా పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూస్తాయండి. ఇక్కడ వచ్చేసి మందారం పువ్వులు అయితే అవి చిన్న చిన్న పురుగులు అనేటివి తినేస్తూ ఉన్నాయండి. ఎన్ని పువ్వులు వచ్చినా కూడా అలాగే తినేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి గులాబీ పువ్వులు అన్నీ కూడా మన మొక్కలకు అన్నీ మంచిగా మొగ్గలైతే వచ్చాయండి. ఏంటంటే ఎక్కువ వర్షాలు పడటం వల్ల మనం ఏ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఆ వర్షంలో మొత్తం కూడా కొట్టుకుపోతూ ఉంటాయి. అయినా సరేనండి, మనం డైలీ వర్షం తగ్గాకైనా సరే కాసేపు పడి తగ్గుతుంది కదా, అప్పుడైనా సరే మనం ఏదో ఒకటి ఫర్టిలైజర్ రూపంలో కానివ్వండి, లేదంటే సాయిల్ రూపంలో కానివ్వండి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే నిర్జీవంగా అయిపోతుంది అనమాట సాయిల్ అంతా కూడా. ఇక మనకు మొక్కలు అనేది బలం లేకుండా పువ్వులు రాకుండా అయిపోతాయి. మనం ఎన్ని చేసినా కూడా మట్టి బలంగా ఉంటేనే మనకి మంచిగా పువ్వులు అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఎండలు లేనప్పుడు ఇట్లా బాగా వర్షాలు పడుతున్నప్పుడు కొంచెం గొర్రెల ఎరువు అయితే ఇంకా బాగా సతవండి మొక్కలకి. గొర్రె ఎరువు అనేది కొంచెం తెచ్చి అన్ని మొక్కలకు కూడా ఇచ్చామంటే మంచిగా మనకి మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. వాటితో పాటు ఇవాళ నేను ఇచ్చే ఫర్టిలైజర్ కూడా ఇస్తూ ఉండండి. ఇక్కడ చూడండి పురుగు అనేది ఎలా తినేస్తుందో పువ్వులన్నీ కూడా. ఇది అసలు ఒక 2 నిమిషాల్లో మొత్తం పువ్వులన్నీ ఇలా ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క పురుగు ఇలా పట్టేసుకుని మొత్తం అయితే తినేస్తున్నాయండి. అలాగే ఫెర్టిలైజర్ ఏంటో కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మనం రోజు వంటింట్లో వాడుకునే మినపప్పు కానివ్వండి, బియ్యం మనం దోసకు వేసినప్పుడు ఇలా ఫస్ట్ టైం కడిగి తీస్తాం కదా, చిక్కగా వస్తుంది. అది లిక్విడ్ అనేది నేనైతే ఇలా కంటైనర్లో 1 డే ఫర్మెంట్ చేశానండి. ఎందుకంటే మినపప్పు కడిగిన వాటర్ అనేది ఎక్కువ రోజులు ఫర్మెంట్ చేసామంటే మనకి ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది. బియ్యం కడిగిన వాటర్ అనేది అంతగా రాకపోవచ్చు. ఇవి మినపప్పు అనేది మనకి బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది అనేది నేను 2 కలిపేసి ఒక రోజంతా కూడా బాగా ఫర్మెంట్ చేశానండి. ఫర్మెంట్ చేసుకుంది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. కనీసం మనం ఒక నెలకు ఒకసారైనా సరే సాయిల్ బాగా లూజ్ చేసుకొని ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. మనం డైలీ ఇచ్చిన ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం బియ్యం కడిగిన వాటర్ అనేది డైలీ మనం మొక్కలకి ఇస్తూ ఉంటాం కాబట్టి. కాకపోతే మనం మినపప్పు కడిగిన వాటర్ అనేది మనం డైలీ చేయలేం కదా, చేసినప్పుడే మనం ఇస్తూ ఉంటాము. అందుకనమాట మీరు చేయగలిగితే డైలీ అయినా ఇవ్వచ్చు. కానీ మొక్కలకు ఒకటే ఫర్టిలైజర్ అనేది మనం అలవాటు చేయకూడదు. డైలీ వేరు వేరు ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే నెలకు ఒకసారి ఈ ఫర్టిలైజర్స్తో పాటు ఇస్తూ ఉంటే మన మొక్కలు అనేది చాలా హెల్దీగా వేరు వేరు ఫర్టిలైజర్స్తో బాగా చాలా హెల్దీగా ఉంటాయన్నమాట. నేను ఒక 5 లీటర్ల కంటైనర్లో డబ్బాలో పెట్టాను కదండి. తర్వాత 5 లీటర్ల వాటర్ అనేది దాంట్లో యాడ్ చేసుకున్నాను. సరిపోతుందన్నమాట వాటర్ అనేది. ఎందుకంటే చిక్కగా ఎందుకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇంకా వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా అన్ని మొక్కలకు కూడా మనం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకొని ప్రతి పూల మొక్కలకి ఇలా ఇవ్వండి. అన్ని పూల మొక్కలకి ఇవ్వండి. మనకి మందారాలు, గులాబీలు అయితే ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల చాలా బాగా మనకి మంచిగా పువ్వులు అయితే వస్తాయి. అలాగే మొక్కలు కూడా చాలా హెల్దీగా ఉంటాయండి. ఎందుకంటే వర్షాలు పడి పోయిన తర్వాత మనకి మట్టి అనేది నిర్జీవంగా అయిపోతుంది. వీటిలో ఉన్న మంచి మంచి పోషకాలు అనేది మన సాయిల్ కూడా అందుకుంటుందన్నమాట. ఇలా మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. మనం ఏం కెమికల్తో ఇవ్వట్లేదు కదా, ఎటువంటి రియాక్షన్ ఉండవన్నమాట. మనం వాటర్
వాటర్‌లో బియ్యం కడిగిన వాటర్ అయితే మనం డైలీ 2 పూటల మనం బియ్యం కడిగిన వాటర్ ఇచ్చినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఫర్మెంట్ చేసి ఇచ్చామంటే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి. ఇలా మనం ఫర్మెంట్ చేసి వాటర్ డైల్యూట్ చేసుకొని ప్రతి పూల మొక్కలకి ఇవ్వచ్చు. అందులో ఏదో ఒకటి ఆనియన్ పీల్స్ కానివ్వండి, కాఫీ పొడి కానివ్వండి, ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకొని మన పూల మొక్కలకి ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అన్ని పూల మొక్కలకు కూడా మనం ఇస్తే మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి. ఏంటంటే పొద్దున్నే ఇంకా ఎండ అయితే కాస్తుందండి అసలు. చాలా బాగా ఎండ వచ్చేస్తుంది. ఫర్టిలైజర్స్ అనేది మనం సాయంత్రం టప్పుడు ఇస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను ఇక 1 డే వరకు ఉంచాను కదా, స్మెల్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి మన మొక్కలకైతే మార్నింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. చూసారు కదండి, మన గార్డెన్లో మన పూల మొక్కలకి ఎటువంటి మంచి బలమైన ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో. అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి.